హలో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు ఇడ్లీ దోశ వడ అంటే బోర్ కొడుతుంది కదా. సో ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కావాల్సినంత రైస్, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక పిరికెడంతా వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడి చేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా వేగిపోయాయి కదా. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో ఇది కూడా వేగింది కదా. ఒక చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో దీనిలో ఆల్రెడీ మనం బియ్యం, పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా. సో అది వేసుకోవాలి. సో ఇలా తాలింపులో వేసుకోవటం వల్ల ఆయిల్ పడుతుంది కదా బియ్యంకి, పొడి పొడిగా అన్నం బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా వేసుకొని పసుపు అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ అలా వేగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. సో ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి కొంచెం గ్యాస్ హైలో పెట్టేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా మనకి కొంచెం నెయ్యి, కొత్తిమీర కావాలి. సో కొత్తిమీర వేయకపోతే అంత టేస్ట్ ఉండదు, వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కొని పెట్టుకుందాము. సో ఇవన్నీ వేసేసి మీరు కావాలంటే కుక్కర్లో పెడితే కూడా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి బయట నార్మల్గా కుక్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇలా దగ్గరగా అయింది కదా. కొంచెం ఈ టైంలో మనం కొంచెం గీ, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మొత్తం గంజి అంతా పీల్చుకునే వరకు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత చూడండి, ఇలా మొత్తం గంజి అంతా గుంజుకుంది కదా. ఇలా అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో దీనిలోకి పల్లీలు వేయించి పొడి కొట్టుకుంటాం కదా ఎండుమిరపకాయలతోటి, ఆ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.